దామోద్ర డివోషనల్ ఛానల్కు స్వాగతం. వైశాఖ పురాణం 18వ అధ్యాయం. ముందు అధ్యాయాలు ఎవరైనా వినకపోయి ఉంటే తప్పకుండా వినండి. ఇలాంటి మంచి విషయాల్ని మనం వినడం వల్ల తెలియకుండా మనకి మంచి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్లేలిస్ట్ కూడా లాస్ట్ ఎండింగ్లో కనపడుతుందండి. దాన్ని ప్రెస్ చేయగానే వెళ్ళి వరుసగా అన్ని వీడియోస్ ఉంటాయి, చూడగలరు. ఇంకా ఈరోజు 18వ అధ్యాయం, విష్ణువు యముణ్ణి ఊరడించుట. నిన్నటి వరకు యముడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి తన బాధని అంతా వెళ్ళబుచ్చుతారు కదండి, దానికి కంటిన్యూషన్గా ఈరోజు ఉంటుంది. నారదుడు అంబరీషుతో పలుకుతున్నారు. శృతదేవుడు శృతకీర్తితో ఇట్లనేను. యముని మాటలను విని బ్రహ్మ ఇట్లనేను, ఓయి నీవెందులకు విచారింతువు? నీవు చూచిన దానిలో ఆశ్చర్యమేమున్నది? సజ్జనులకు బాధను కలిగించినచో దాని వలన ఫలము జీవితాంతముండును. శ్రీహరి నామమును ఉచ్చరించినంతనే విష్ణులోకమును చేరుదురు. రాజాజ్ఞచే వైశాఖ వ్రతమును చేసి శ్రీహరి లోకమును చేరుటలో ఆశ్చర్యమేమున్నది? గోవింద నామము ఒక్కసారి పలికినను 100 అశ్వమేధ యాగముల అనంతరము అవబృధ స్నానం చేసిన వచ్చునంత పుణ్యం కలుగును. ఎన్ని యజ్ఞములను చేసిన వారైనను పుణ్య ఫలములను అనుభవించి మరలా జన్మింపక తప్పదు. కానీ శ్రీహరికి నమస్కరించినతో పునర్జన్మ ఉండదు. శ్రీహరి నామమును ఉచ్చరించిన వారు కురుక్షేత్రమునకు పోనక్కర్లేదు. సరస్వతి మున్నగు తీర్థములయందు మునగనక్కర్లేదు. ఇప్పుడు సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి కదండి, అటువంటి తీర్థ స్థలాలలో కూడా మనము స్నానం ఆచరించాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. చేయరాని పనులను చేసిన వారైనను ఎంత పాపము చేసినను మరణకాలంన విష్ణువును స్మరించినచో శ్రీహరి పదమును చేరుదురు. దీనికి ఉదాహరణగా మనకి పురాణాలలో ప్రసిద్ధి చెందినది ఏంటి అంటే అజామిళోపాఖ్యానము. ఇది కార్తీక పురాణం టైంలో మనం చెప్పుకోవడం జరిగిందండి. ఒకసారి కావాలంటే దామోద్ర డివోషనల్ ప్లేలిస్ట్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. ఇట్టి శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైనది వైశాఖ మాసము. వైశాఖ ధర్మములను విన్నచో సర్వ పాపములు హరించును. విష్ణు ప్రియమగు వైశాఖ వ్రతమును ఆచరించిన వారు శ్రీహరి పదమును చేరుటలో ఆశ్చర్యమేమున్నది? మనలందరినీ సృష్టించి సర్వ జగన్నాథుడు శ్రీ మహావిష్ణువు. అట్టి వాణిని సేవించిన వారు విష్ణులోకమును చేరుటలో ఆశ్చర్యమేమున్నది? కీర్తిమంతుడు శ్రీహరి భక్తుడు. శ్రీహరికి ఇష్టమైన వైశాఖ వ్రతమును చేసిన వారి యందు శ్రీహరి ప్రీతుడై వారికి సాయపడుట సహజమే కదా. యమధర్మరాజా, శ్రీహరి భక్తుడగు ఆ రాజును శిక్షింపగల శక్తి నాకు లేదు. శ్రీహరి భక్తులకెప్పుడునూ అశుభం ఉండదు కదా. జన్మ మృత్యు జరా వ్యాధి భయము కూడా ఉండదు. యజమాని చెప్పిన పనిని అధికారి శక్తి కొలది ఆచరింప యత్నించినచో అతడు పనిని పూర్తి చేయకపోయినను నరకమునకు పోడు. తన శక్తికి మించినచో ఆ విషయమును యజమానికి నివేదించి అధికారి లేక సేవకుడు పాపమును పొందడు. వానికెట్టి దోషమును లేదు. యజమాని చెప్పిన పని శక్తికి మించినప్పుడు అది వాని దోషం కాదు అని బ్రహ్మ యముణ్ణి బహువిధములుగా ఊరడించెను. అప్పుడు యముడు బ్రహ్మ మాటలను విని, స్వామి, నీ ఆజ్ఞను పాటించి నేను కృతార్థుడనైతిని, అన్నింటినీ పొందితిని. ఇది చాలును. నేను మరలా నా పూర్వపు ఉద్యోగమునకు వెళ్ళజాలను. కీర్తిమంతుడిట్లు పరాక్రమముతో వైశాఖ వ్రతముతో భూమిని పాలించుచుండగా నేను నా అధికారమును వహింపను. ఆ రాజు వైశాఖ వ్రతమును మానునట్లు చేయగలిగినచో నేను తండ్రికి గయాశ్రాద్ధము చేసిన పుత్రుని వలె సంతృప్తి పడుదును. కృపాకర, నా ఈ కోరిక తీరునట్టి ఉపాయమును చెప్పుము. అప్పుడు నేను మరలా నా కర్తవ్యమును నిర్వహింపబోదును అని ప్రార్థించెను. అప్పుడు బ్రహ్మ, యమధర్మరాజా, విష్ణు భక్తుడగు అతనితో నీవు విరోధపడుట మంచిది కాదు. నీకు కీర్తిమంతునిపై కోపమున్నచో మనము శ్రీహరి వద్దకు పోవుదము. జరిగినదంతయు శ్రీమన్నారాయణకు చెప్పి ఆయన చెప్పినట్లు చేయుదము. సర్వలోకములకు కర్తయగు ఆ శ్రీమన్నారాయణుడే ధర్మ పరిపాలకుడు.
మనలను శిక్షించు దండధరుడు, మనలను ఆజ్ఞాపించు నియామకుడు. శ్రీహరి మాటలకు మనము బదులు చెప్పదగినది ఉండదు. కీర్తిమంతుడును శ్రీహరి భక్తుడవుటచే అతనికి బదులు చెప్పజాలము. మనము శ్రీహరి యొద్దకే పోవుదమని యమధర్మరాజును వెంట తీసుకొని క్షీర సముద్రమునకు వెళ్ళెను. జ్ఞాన స్వరూపుడు, నిర్గుణుడును, సాంఖ్యయోగముతో కూడిన వాడును, పురుషోత్తముడును నగు శ్రీహరిని స్తుతించెను. అప్పుడు శ్రీహరి వారికి ప్రత్యక్షమయ్యెను. బ్రహ్మ, యమధర్మరాజు ఇద్దరును శ్రీహరికి నమస్కరించిరి. శ్రీహరియు వారిద్దరినీ చూచి, మీరిద్దరూ ఇందులకు ఇచ్చటకు వచ్చితిరి? రాక్షసుల వలన బాధ కలిగినదా? యముని ముఖము వాడి ఉన్నదేమిటి? అతడు శిరము వంచుకొని ఏలనుండెను. బ్రహ్మ ఈ విషయమును చెప్పమని అడిగెను. అప్పుడు బ్రహ్మ, మీ భక్తుడగు కీర్తిమంతుని పరిపాలనలో ప్రజలందరూ వైశాఖ వ్రతమును పాటించి విష్ణులోకమునకు చేరుచున్నారు. అందువలన యమలోకం శూన్యమై ఉన్నది. అందుచే ఇతడు దుఃఖపడుచున్నాడు. ఆ దుఃఖము నాపుకొనలేక కర్తవ్య పరాయణుడగు యముడు కీర్తిమంతుని పైకి దండెత్తి వెళ్ళెను. తుదకు యమదండమును కూడా ప్రయోగించెను. కీర్తిమంతుని రక్షించుటకై వచ్చిన మీ చక్రముచే పరాభూతుడై ఏమి చేయవలనో తెలియక నా వద్దకు వచ్చెను. నేనును ఏమి చేయుదును స్వామి? నీ భక్తులను శిక్షించుటకు మేము చాలము. అందువలన మేము నీ శరణు కోరి వచ్చితిమి. దయ ఉంచి నీ భక్తుణ్ణి శిక్షించి ఆత్మీయుడైన యముణ్ణి కాపాడుమని బ్రహ్మ పలికెను. శ్రీ మహావిష్ణువు ఆ మాటలను విని నవ్వి యముణ్ణి, బ్రహ్మను చూసి ఇట్లనెను, నేను లక్ష్మీదేవినైనను నా ప్రాణములను, దేహమును, శ్రీవత్సవమును, కౌస్తుభమును, వైజయంతిమాలను, శ్వేత ద్వీపమును, వైకుంఠమును, క్షీర సాగరమును, శేషుణ్ణి, గరుత్మంతుణ్ణి దేనినైనను విడిచెదను, కానీ నా భక్తుణ్ణి మాత్రము విడువను. సమస్త భోగములను, జీవితములను విడిచి నాయందే ఆధారపడి ఉన్న ఉత్తమ భక్తుడనెట్లు విడిచెదను? యమధర్మరాజా, నీ దుఃఖం పోవుటకు నేనొక ఉపాయమును కల్పించగలను. నేను కీర్తిమంతు మహారాజునకు సంతుష్టుడనై 10,000 సంవత్సరముల ఆయుర్దాయం నిశ్చితిని. ఇప్పటికీ 8,000 సంవత్సరములు గడిచినవి. ఆ తరువాత వేణుడను దుర్మార్గుడు రాజు కాగలడు. అతడు నాకిష్టములైన వేదోక్తములగు సదాచారములను నశింపచేయును, పెక్కు దురాచారములను ఆచరణలో ఉంచును. అప్పుడు వైశాఖ మాస ధర్మములను ఆచరించు వారు లేక లోపించును. ఆ వేణుడును తాను చేసిన పాప బలమున నశించును. అటు పిమ్మట నేను పృథువను పేరున జన్మించి ధర్మ సంస్థాపన చేయుదును. అప్పుడు మరలా వైశాఖ ధర్మములను లోకమున ప్రవర్తింపజేయగలను. అప్పుడు నాకు భక్తుడనైన వాడు నన్నే ప్రాణం కంటే మిన్నగా నమ్మి వ్యామోహమును విడిచి వైశాఖ ధర్మములను తప్పక పాటించును. కానీ అట్టివాడు 1000 మందిలో ఒకడుండును. అనంత సంఖ్యలోను జనులలో కొద్ది మంది మాత్రమే నా ఈ వైశాఖ వ్రతములను నెరిగి పాటింతురు. మిగిలిన వారు అట్లు కాక కామ వివసులై ఉందురు. యమధర్మరాజా, అప్పుడు నీకు కావలసినంత పని ఉండును. వైశాఖ మాస వ్రతమునందును నీకు భాగము నిప్పింతును. వైశాఖ వ్రతము ఆచరించు వారందరూ నీకు భాగము నిచ్చునట్లు చేయుదును. యుద్ధములో నిన్ను గెలిచి నీకియ్యవలసిన భాగమును రాకుండా చేసిన కీర్తిమంతుని నుండి నీకు భాగం వచ్చినట్లు చేయుదును. నీకు రావలసిన భాగము కొంత అయినా వచ్చినచో నీకును విచారముండదు కదా. అంటే ఏంటి అంటే, ఇక్కడ గమనించవలసింది ఏంటి అంటే, కీర్తిమంతుడు యముణ్ణి ఓడించి భాగమును గ్రహించుట ఏమని సందేహం మనకి వస్తుంది. వైశాఖ వ్రతం చేసిన పాపాత్ములు నరకమునకు పోకుండా విష్ణులోకమునకు పోవుట అనగా నరకమునకు పోవలసిన వారు యముని భాగము కాని వారు యముని భాగం కాకుండా విష్ణులోకమునకు పోతున్నారు. ఇందులో కారణం ఎవరు? రాజైన కీర్తిమంతుడు. ఇతడు శాసనం చేసి బలవంతంగా ప్రజలందరినీ వైశాఖ ధర్మం ఆచరించు వారినిగా చేశారు కదా.
కావున యముని భాగమును కీర్తిమంతుడు ఇతడు శాసనం చేసి బలవంతంగా ప్రజలందరినీ వైశాఖ ధర్మం ఆచరించు వానిగా చేసెను. కావున యముని భాగమును కీర్తిమంతుడు గెలుచుకొనుట అనగా ఇప్పుడు శ్రీహరి వైశాఖ ధర్మం ఆచరించు వారు యమునికి కూడా భాగం ఇచ్చినట్లు చేయుదును. అంటే ఏంటి అంటే వైశాఖ ధర్మం ఆచరించువారు యమునికి కూడా భాగమిచ్చినట్లు చేయుదును. అలాగే వైశాఖ వ్రతం ఆచరించు కీర్తిమంతుడును యమునకు తానును భాగం నిచ్చినట్లు చేయును. ఇందువలన యమధర్మరాజు మనస్సున కూరట కలుగునని శ్రీహరి అభిప్రాయం. వైశాఖ వ్రతం ఆచరించు వారు ప్రతిదినము స్నానం చేసి నీకు అర్ఘ్యమును ఇత్తురు. వైశాఖ వ్రతం చివరి నాడు జలపూర్ణమైన కలశమును పెరుగన్నమును నీకు అర్పింతురు. అట్లు చేయని వైశాఖ కర్మలన్నీయు వ్యర్థములగును. అంటే వైశాఖ వ్రతం ఆచరించు వారు ప్రతిదినము స్నాన సమయమున యమునకు అర్ఘ్యం నీయవలైను. అలాగే వ్రతాంతమున జలపూర్ణమైన కలశమును పెరుగన్నమును యమునకు నివేదింపవలైను. యముని పేరుతో దానమీయవలైను. అట్లు చేయని వారి పూజాది కర్మలు వ్యర్థములగునని భావము. కావున వైశాఖ వ్రతము ఆరంభించు ప్రతి వారును ప్రతి దినము స్నాన సమయమున యమునకు అర్ఘ్యం నీయవలైను. వైశాఖ పూర్ణిమయందు జల కలశమును దద్దోజనమును ముందుగా యమునకి ఇచ్చి తరువాత శ్రీ మహావిష్ణువుని కర్పించవలెను. అటు తరువాత పితృదేవతలను గురువులను పూజింపవలెను. తరువాత శ్రీ మహావిష్ణువుని ఉద్దేశించి చల్లని నీరు పెరుగు కలిపిన అన్నమును దక్షిణ గల తాంబూలమును ఫలముల నుంచిన కంచు పాత్రను సద్బ్రాహ్మణునకు లేక పేదవాడగు వానికి బ్రాహ్మణుణ్ణి తన శక్తికి తగినట్లుగా గౌరవించిన శ్రీహరి సంతసించి మరెన్ని వరములను నీయగలడు. వైశాఖ వ్రతమును ఆచరించు వారిలో భక్తి పూర్ణత ముఖ్యము. వ్రత ధర్మములను పాటించినప్పుడు యథాశక్తిగా నాచరించుట మరింత ముఖ్యము. ఇట్లు వైశాఖ వ్రతం ఆచరించిన వారు జీవించి ఉన్నంత కాలము అభీష్ట భోగములను అనుభవించుచు పుత్రులు పుత్రికలు మనుమలు మనవరాండ్లు మున్నగు వారితో సుఖముగా శుభలాభములతో ఉండును. మరణించిన తరువాత సకుటుంబముగా శ్రీహరి లోకమును చేరును. కీర్తిమంతుడును యథాశక్తిగా వైశాఖ వ్రతమును దాన ధర్మములను ఆచరించి సకల భోగ భాగ్యములను సర్వ సంపదలను అనుభవించి తన వారితో శ్రీహరి సాన్నిధ్యమును చేరెను. కీర్తిమంతుని తరువాత దుర్మార్గుడు నీచుడగు వేణుడు రాజయ్యను. అతడు సర్వధర్మములను నశింపచేసెను. వైశాఖ మాస వ్రతాదులను లోపించినవి. ఇందువలన మోక్ష సాధనము సర్వ శుభములను ఇచ్చు వైశాఖ ధర్మములు ఎవ్వరికీ తెలియని స్థితిలో ఉండెను. పూర్వజన్మ పుణ్యమున్న వారికి మాత్రమే వైశాఖ ధర్మముల యథాశక్తి నిశ్చల దీక్ష శ్రీహరి భక్తి ఉండును. అట్టి వారికి ముక్తి ఇహలోక సుఖములు శుభములు తప్పవు. కానీ పురాకృత సుకృతము వలననే ఇది సాధ్యము సుమా అని శృతదేవుడు శృతకీర్తికి వివరించెను. శృతదేవ మహాముని పూర్వపు మన్వంతరముననున్న వేణుడు దుర్మార్గుడనియు ఇక్ష్వాకు వంశమునకు చెందిన వేణుడు మంచివాడనియు వింటిని. మీ మాటల వలన కీర్తిమంతుని తరువాత వేణుడు రాజగునని చెప్పిరి. దీనిని వివరింపుడని అడిగాను. కీర్తిమంతుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన వాడే కదండి. ఇక్ష్వాకు వంశానికి చెందిన వేణుడు మంచివాడని చెప్పి విన్నాడట శృతదేవ మహాముని. దానికి వివరణ చెప్పమని అడుగుతున్నారు. శృతదేవుడును రాజా, యుగములను పట్టి కల్పములను బట్టి కథలు అందలి వారి స్వభావము వేరుగా చెప్పబడి ఉండవచ్చును. ఈ కథలను ప్రమాణములే మార్కండేయాది మునులు చెప్పిన వేణుడొక కల్పం వాడు, నేను చెప్పిన వేణుడు మరి ఒక కల్పం వాడు. మంచి చెడుల వారి చరిత్రలనే మనము మంచి చెడులకు గుర్తుగా చెప్పుకొందుము. అట్లే కీర్తిమంతుని మంచితనము గొప్పదనము తరువాత వేణుని చెడ్డతనము దుష్టత మనము గమనింపవలసిన విషయములు సుమా అని పలికెను అని నారదుడు అంబరీషునకు వివరించెను. వైశాఖ పురాణంలోని 18వ అధ్యాయం సంపూర్ణం.
రేపు 19వ అధ్యాయంలో తిరిగి కలుద్దాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇక్కడ ప్లేలిస్ట్ కనపడుతుంది కదా, వీడియోస్ చూడాలి అనుకుంటే చేస్తే వైశాఖ పురాణం మిగిలిన వీడియోస్ అన్నీ కూడా చూడొచ్చు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.